5 స్టార్ హోటల్లో మంచి ఏసీ రూమ్ లో సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళ మధ్యన హైదరాబాద్ ఎట్లా సుందరీకరిస్తాను, ఏం చేస్తానని చెప్పి 1,50,000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతానని ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకే మేమేమనుకున్నాం, అసలైన బాధితులు ఎవరైతే ఆస్తి కోల్పోతున్నాం, ఎవరైతే భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయి, మా కొంప కొల్లేరు చేసి మరి ఏదో కడతనంటున్నాడు అని బాధతో అర్థనాదాలు చేస్తున్నారో ఆ మూసీ తీరంలోనే పెట్టాలి, అక్కడనే పెట్టాలని చెప్పి ఇవాళ పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అని చెప్పి ఇక్కడ మేము ఈ సమావేశం పెట్టాం. మీకు కొన్ని విషయాలు వాస్తవాలు చెప్పాలి. మీరు కింద చూస్తున్నారు, కొన్ని బొమ్మలు చూస్తున్నారు కింద మీరు. అవేదో మేము గూగుల్లోంచో వేరే దేశం నుంచి తెచ్చిన బొమ్మలు కాదు. అవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు చూస్తున్నామని మూసీ తీరంలో మనం ఆనాడు చేసిన సుందరీకరణకు సంబంధించిన బొమ్మలు అవి కింద ఉన్నాయి. మీరు మళ్ళీ చూపెడతాను మీకు. అవన్నీ కేసీఆర్ గారు ఆనాడు ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క సెంటు భూమి ఎవరిది గుంజుకోకుండా అంబర్పేట, ఉప్పల్, ఎల్బీ నగర్ మధ్యన 5.5 కిలోమీటర్లలో చేసిన సుందరీకరణ అదిగో మీ కళ్ళ ముందే ఉంది. కేవలం 6 కోట్ల రూపాయలతో చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే అక్కడ కనబడతా ఉంది. ఒక్క ఇల్లు కూల్చలేదు, ఒక్క మనిషిని ఏడిపించలేదు. కానీ అవన్నీ కూడా 6 కిలోమీటర్ల పరిధిలో మరి ఆ రోజు చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే ఉండాలని చెప్పి మీకోసం అది పెట్టాం.